హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను హేమంత్. ఈరోజు మనం కన్నడలో బ్లాక్ బాస్టర్ అయిన దియా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ సినిమాలో ఉండే మెయిన్ మూవీ క్యారెక్టర్స్ చూసినట్టయితే దియాస్ ఫాదర్, దియాస్ ఫ్యామిలీ ఫ్రెండ్, దియాస్ కజిన్ ఆదిత్య, లక్ష్మి, ఆదిత్యాస్ ఫ్రెండ్ రోహిత్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మూవీ ఓపెనింగ్ షాట్లో మన హీరోయిన్ దియా ఒంటి మీద గాయాలతో రైల్వే ట్రాక్ మీద ఉంటుంది, సూసైడ్ చేసుకోవాలి అని. ఇక్కడ మూవీ బ్యాక్ డ్రాప్లోకి వెళ్తుంది. ఇప్పుడు దియా లైబ్రరీలో బెంచ్ మీద కిందికి పడుకొని బుక్స్ చదువుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎవరో వచ్చారని ఫీల్ అయ్యి పైకి లేచి చూస్తుంది. ఇక్కడ రోహిత్ని చూసి లవ్లో పడుతుంది, లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ తర్వాత రోహిత్ గురించి ఎంక్వైరీ చేసి తన వివరాలు తెలుసుకుంటుంది. తన గుడ్ బాయ్ అండ్ ఇన్నోసెంట్ అని, అలాగే అమ్మా నాన్న లేరు అని, అక్క బావ సింగపూర్లో ఉంటారని, అలాగే తనకి డాట్ డ్రాయింగ్ వచ్చని చెబుతుంది. అలా రోహిత్ గీసిన డాట్ డ్రాయింగ్స్ ని కాలేజ్ నోటీస్ బోర్డులో పెడుతుంటే దియా వాటిని దొంగతనం చేసి రోహిత్ గుర్తుగా దాచుకుంటూ ఉంటుంది. దియా రోహిత్ తో మాట్లాడాలి అని ఒక రోజు డిసైడ్ అవుతుంది. కానీ తను ఎదురు పడగానే భయంతో మాట్లాడడం మానేస్తుంది. అలా చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేసి భయంతో మాట్లాడలేకపోతుంది. ఆ తర్వాత తను కొట్టేసిన డాట్ డ్రాయింగ్స్ యూజ్ చేసుకుని తనతో మాట్లాడాలి అనుకుంటుంది. తర్వాత రోజు కాలేజీలో కూర్చొని తన కోసం ఎదురు చూస్తుంది, కానీ తనకు కనపడ్డు. తర్వాత వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ని అడిగితే తనకి కొరియాలో జాబ్ వచ్చిందని, అందుకని కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెబుతుంది. దియా అప్పటి నుంచి బాధపడుతూ ఉంటుంది. 3 years తర్వాత స్టోరీ ముంబైలో స్టార్ట్ అవుతుంది. దియా అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఉండగా రోహిత్ అక్కడ కనిపిస్తాడు. అప్పుడు మాట్లాడాలి అని ట్రై చేసినా ధైర్యం చాలక వెళ్ళిపోతుంటే రోహిత్ పిలిచి నువ్వు దియా కదా అని మాట్లాడిస్తాడు. ఆ తర్వాత రోహిత్ నేను ఈ అపార్ట్మెంట్లోనే 701 ఫ్లాట్లో ఉంటాను అని చెప్తాడు. అలాగే దియా షాక్ అయ్యి మాది 702 ఫ్లాట్ అని చెబుతుంది. అప్పుడు దియా వాళ్ళ ఫాదర్ని అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అలా రోజు మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. దియా ఒకరోజు లవ్ విషయం చెప్పాలి అని వెళ్తే రోహిత్ బీచ్లో వేరే అమ్మాయిని హక్ చేసుకోవడం చూసి చాలా బాధపడి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు తన ఫ్లాట్ ముందు గిఫ్ట్ ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే రోహిత్ దియాకి లవ్ ప్రపోజ్ చేసింటాడు. తనని కాలేజ్ డేస్ నుంచే లవ్ చేస్తున్నానని, తన కోసమే కొరియాలో జాబ్ వదిలేసి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు దియా కూడా తన స్టోరీ చెప్తుంది. ఇద్దరు ఒకటి అవుతారు. ఆ తర్వాత ఒకరోజు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. అక్కడ రోహిత్ దియాతో ఇలా హ్యాండ్ని 3 times ప్రెస్ చేస్తే ఐ లవ్ యూ అని, 2 times ప్రెస్ చేస్తే మీ టూ అని లవ్ సైన్స్ కొన్ని చెబుతాడు. ఆ తర్వాత మూవీ నుంచి ఇంటికి వస్తుంటే కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. నెక్స్ట్ దియా హాస్పిటల్లో కోలుకోగానే రోహిత్ ఎక్కడా అని దియాస్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మాధవరావుని అడిగితే తను చనిపోయాడని చెబుతాడు. అప్పుడు లవర్ దూరం అయితే అమ్మాయి ఎలా బాధపడుతుంది అని చాలా బాగా చూపించారు. తన పరిస్థితి చూసి దియాని తన ఫాదర్ వాళ్ళ చెల్లి ఇంటికి పంపిస్తారు, బెంగళూరుకి. ఇక్కడ తన కజిన్ స్మిత కూడా ఉంటుంది. అలా ఒకరోజు బాధతో పార్క్లో కూర్చొని ఉంటే రైలు కింద పడి చనిపోయిన వాడి గురించి పేపర్లో చదువుతుంది. తను కూడా చనిపోవాలి అని రైల్వే ట్రాక్ మీదకి వెళ్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన షాట్ కనిపిస్తుంది. కానీ ధైర్యం చాలక వెనక్కి వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు దియాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తనకి ఫోన్ చేసింది మన ఇంకో హీరో ఆదిత్య. ఇక్కడ తన ఇంట్రడక్షన్ జరుగుతుంది. దియా పార్క్ నుంచి రైల్వే ట్రాక్ కి వెళ్లే దారిలో ఒక దొంగ తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తాడు. అది ఆది చూసి దొంగ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొని తనకి ఇద్దామని వస్తే తను కనపడదు. అందుకని తన నంబర్ కనుక్కొని దియాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు దియా నాకు ఆ హ్యాండ్ బ్యాగ్ వద్దు అని, అలాగే ఇంకోసారి ఫోన్ చేయొద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తరువాత ఆది జరిగిందంతా తన ఫ్రెండ్కి చెప్తూ బైక్ సర్వీస్ సెంటర్ వరకు వెళ్తారు. అలాగే వాళ్ళ అమ్మ లక్కీ రేపు బెంగళూరుకి వస్తుందని కూడా చెప్తాడు. అక్కడ తనకు నచ్చిన ఒక బైక్ని చూస్తాడు. ఆ తర్వాత రోజు వాళ్ళ అమ్మ బెంగళూరుకి వస్తుంది. తను ఒక డాక్టర్. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ డాక్టర్స్తో మీటింగ్ ఉందని. అక్కడ దియాని ఇన్సిడెంటల్గా ఆది కలుసుకుంటాడు. నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చిస్తాను, కొంచెంసేపు వెయిట్ చేయని వెళ్తాడు. ఆ తర్వాత వచ్చి చూస్తే దియా వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత లక్కీ ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే ఇలా బైక్ సర్వీస్ సెంటర్లో ఫ్రెండ్ బైక్ ఉంది అంటూ, అలాగే నాకు ఒక బైక్ నచ్చింది అని, అది నేను లోన్ తీసుకొని కొనుక్కుంటా అని అడిగితే వద్దు అని లక్కీ అంటుంది. సర్వీస్ ఇచ్చిన బైక్ కోసం సర్వీస్ సెంటర్కి వెళ్తే అప్పుడు సర్వీస్ షాప్ వాళ్ళు మీ అమ్మ మీకోసం మీకు నచ్చిన బైక్ బుక్ చేసింది అని, ఇక్కడ నుంచి ఈ బైక్ మీ సొంతమని చెబుతారు. అప్పుడు ఆది ఆనందానికి హద్దులే ఉండవు. ఆ తర్వాత ఆది లక్కీతో నేను నీకోసం ఒక కవిత రాశాను అని చదివి వినిపిస్తుంటే
హౌస్ ఓనర్ వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాడు. ఇక్కడ కవిత సగంలో ఆపేస్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్తో సినిమాకి వెళ్తే అక్కడ దియా కనిపిస్తుంది. అప్పుడు దియాతో ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దగ్గర అని, నువ్వు వస్తే నీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేస్తా అని చెబుతాడు. ఇక్కడ దియా కజిన్ కూడా ఆదికి పరిచయం అవుతుంది. దియా ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆది లైఫ్ ఒక అద్భుతం అని చెబుతాడు. దియా లైఫ్ అంటే ఒక శాపం అని చెబుతుంది. ఆది అప్పుడు అదేంటి మరి, మా కాలనీలో అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారని అంటాడు. అప్పుడు దియా నమ్మదు. చూపిస్తా అని పిలుచుకొని వెళ్తాడు. తీరా చూస్తే శ్మశాన వాటికలోకి వెళ్ళింటారు. అక్కడ ఆది, నువ్వు చెప్పింది కరెక్ట్, ప్రాబ్లమ్స్ అనేవి గడ్డం మీసాలు లాంటివి, తీసేసే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ అవి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామనేదే ముఖ్యమంటాడు. అప్పుడు దియా తనకు జరిగిందంతా తనకి చెబుతుంది. అప్పుడు ఆది, నువ్వు చనిపోవడానికి చూపించిన ధైర్యం బతకడానికి చూపి అంటాడు. ఇద్దరు అక్కడి నుంచి మంచి ఫ్రెండ్స్ అవుతారు. తరువాత ఆది దియా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు. పార్టీ అయిపోయిన తర్వాత తన ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అప్పుడు దియా ఇంట్లో ఎవరు లేరని కాఫీ తాగి వెళ్దూరా అని పిలుస్తుంది. అక్కడ పొరపాటున ఆది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు. అప్పుడు దియా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఇంకోసారి రాకూడదు అని చెబుతుంది. ఆది ఒప్పుకుంటాడు. తరువాత ఒకరోజు దియా, మా ఆంటీ వాళ్ళ అమ్మకి బాగలేదు అని, వాళ్ళు ఊరికి వెళ్తున్నారని, అలాగే నాకు కూడా బాగా అయిపోయింది కాబట్టి నేను కూడా రేపు మార్నింగ్ 7 గంటలకి ముంబైకి వెళ్తున్నానని చెబుతుంది. ఈ విషయం లక్కీకి ఫోన్ చేసి చెబితే అప్పుడు లక్కీ బెంగళూరు నుంచి మంగళూరు వరకు బైక్లో వచ్చి అక్కడి నుంచి ముంబైకి ట్రైన్ ఉందని, ట్రైన్ ముంబైకి వెళ్ళేటప్పుడు నువ్వు దారిలో కార్వార్లో దిగి ఇంటికి రా అని చెబుతుంది. అలాగే తనని అదే ట్రైన్లో ముంబైకి వెళ్ళమను అని చెబుతుంది. అలాగే ఇద్దరు బైక్లోనే మంగళూరు వరకు వచ్చి మంగళూరు నుంచి ట్రైన్లో వెళ్తారు. ఆది దియాతో కార్వార్కి ట్రైన్ మార్నింగ్ 7:30కి వెళ్తుంది అని, అలాగే నేను దిగేటప్పుడు బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతా అని చెప్తాడు. నిన్ను వెళ్ళేటప్పుడు చూస్తే నాకు చాలా బాధ అవుతుందని ఇలా చేస్తున్నా అని చెప్తాడు. దియా కూడా సరే అంటుంది. పొద్దున్నే ఆది లేచి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. కానీ ట్రైన్ వెళ్ళిపోయాక చూస్తే దియా కూడా ట్రైన్ దిగి మీ ఇంటి వరకు వస్తా అని చెబుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఇంటి వరకు వెళ్తారు. ఇక్కడ ఆది వాళ్ళ అమ్మకు రాసిన కవితను మధ్యలో నుంచి చదవడం మొదలు పెడతాడు. అలా చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న ఆమె ఆదికి ఫోన్ చేసి దియాకి ఫీవర్ వస్తుంది అని, అమ్మని పిలుచుకొని రండి అని చెబుతుంది. ఎక్కువగా జర్నీ చేయడం వల్ల వచ్చింది అని ఆది టాబ్లెట్స్ ఇస్తాడు. అలాగే ఆది, నాకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు అని చెప్తాడు. అప్పుడు రోహిత్ దియాకి చెప్పిన ట్రిక్ని ఆదికి చెప్తుంది. అది ఏంటంటే పడుకునే ముందు కళ్ళు మూసుకొని నీకు నచ్చిన వాళ్ళని తలుచుకోమని చెబుతుంది. అప్పుడు ఆదికి దియానే కళ్ళలోకి వస్తుంది. అప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నానని తెలుసుకుంటాడు. ఈ విషయం ఆది లక్కీతో చెప్తే తనకు చెప్పు అంటుంది. కానీ ఆది, మా మధ్య ఇలాంటి విషయం రాకూడదని అనుకున్నామని చెబుతాడు. అప్పుడు దియా వచ్చి నేను ముంబైకి వెళ్ళాలి, నాన్న ఫోన్ చేశాడు అని చెబుతుంది. తీరా చూస్తే దియాకి కూడా ఆది కళ్ళలోకి వచ్చింటాడు. అందుకని వెళ్ళిపోవాలనుకుంటుంది. వెళ్ళేటప్పుడు ఆది తన ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తరువాత రైల్వే స్టేషన్లో ఇద్దరు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసుకొని కలిసిపోతారు. అలా దియా సంతోషంగా ముంబైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చూస్తే రోహిత్ బతికే ఉంటాడు. వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ రోహిత్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది అని, బతికే ఛాన్సెస్ తక్కువ అని చెబుతాడు. అప్పుడు దియా ఫాదర్ తను చనిపోయాడు అని చెప్పమని దియా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మాధవరావుతో చెప్పి దియాకు చెప్పమంటాడు. అలా చెబితే కొద్ది రోజులు బాధపడి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అని అలా చెప్పమంటాడు. తర్వాత రోహిత్ బతకడంతో ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. దియా జరిగిందంతా ఆదికి ఫోన్ చేసి చెప్తే నువ్వు రోహిత్ని పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఆది ఇదంతా లక్కీకి ఫోన్ చేసి చెబితే సర్లే బాధపడకు అని లక్కీ చెప్తుంది. ఆ తర్వాత ఒకరోజు దియా కజిన్ ఆదికి ఫోన్ చేసి ఇంకో 2 డేస్లో దియాకి పెళ్ళి అని, ఆ తర్వాత సింగపూర్ వెళ్ళిపోతున్నారు అని చెబుతుంది. ఆది ముంబైకి వెళ్ళాలి అని లక్కీని అడిగితే తనను చూస్తే ఇంకా బాధపడతావని ఒప్పుకోలేదు అని తనకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. తనతో మాట్లాడకూడదు, చూసి వచ్చేయాలి అనుకుంటాడు. కానీ దియాని చూసి వెనక్కి వచ్చేటప్పుడు దియా కజిన్ స్మిత ఆదిని చూసి దియా దగ్గరికి పిలుచుకొని వెళ్తుంది. రిసెప్షన్లో ఫోటో దిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ రోహిత్ తన లవ్ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఐ లవ్ యూ అని చెబుతాడు. కానీ దియా మీ టూ అని చెప్పదు. రోహిత్ దియాని అడిగితే ఆది గురించి చెబుతుంది. అప్పుడు రోహిత్ ఆది దగ్గరికి వెళ్ళు అని చెబుతాడు. దియా కార్వార్లో ఉన్న ఆది వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరు ఉండరు. ఆది ఫ్రెండ్ కనిపిస్తాడు. తనని అడిగితే ఆది ముంబై వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెబుతాడు. ఆది వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మధ్యలో ఆపిన కవితని అమ్మకు చదివి వినిపిస్తాడు.
ఈ మూవీలో మోస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఆది ఫ్రెండ్ అలాగే దియా కలిసి ఆది కోసం వెతుకుతారు, కానీ కనపడడు. ఒకరు చూసి ఆది రైల్వే ట్రాక్ దగ్గర కనిపించాడు అని చెబుతారు. ఆది అక్కడ లక్కీ చనిపోవడానికి నేనే కారణం అని అనుకొని సూసైడ్ చేసుకోవాలి అని రైల్వే ట్రాక్ మీదకి వెళ్తాడు. అక్కడికి దియా వచ్చి ఆది అని పిలుస్తుంది. ఆది చూసి షాక్లో అలాగే ట్రాక్ మీదే ఉండిపోతాడు. ఉన్నటువంటి ట్రైన్ వచ్చి ఆదిని గుద్దేస్తుంది. ఇక్కడ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ దియా మూవీ గురించి. స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.